హలో ఎవ్రీవన్. సో ఇవాళ టాపిక్లో మనము థీటా నొటేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మనం ఫస్ట్ బిగ్ ఓ నొటేషన్ కవర్ చేసాము, ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒమేగా నొటేషన్ కవర్ చేసాము. సో ఈ వీడియోలో మనము థీటా నొటేషన్ ఇంకా స్మాల్ ఓ నొటేషన్ని కవర్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏంటిది, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై థీటా. సో థీటా అంటే థీటా సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో these notation encloses the function from above and below. సో అంటే ఏంటిది, దీంట్లో అబవ్ అండ్ బిలో అంటే ఏంటి, అప్పర్ బౌండ్ యాజ్ వెల్ యాజ్ లోవర్ బౌండ్ అనమాట. సో ఫస్ట్ ఏంటిది, బిగ్ ఓ నొటేషన్లో ఏమో అప్పర్ బౌండ్ అంటే వర్స్ట్ కేసు, ఒమేగా నొటేషన్లో ఏమో లోవర్ బౌండ్ అంటే బెస్ట్ కేసు. సో థీటా నొటేషన్ అంటే ఏంటి, అటు అప్పర్ బౌండ్ యాజ్ వెల్ యాజ్ లోవర్ బౌండ్ అంటే నార్మల్ యావరేజ్ కేస్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్ సినారియోస్ని. సో థీటా ఇస్ నథింగ్ బట్ అటు బెస్ట్ కాదు, ఇటు వర్స్ట్ కాదన్న. సో ఇందులో అప్పర్ బౌండ్ కూడా ఉంటుంది అండ్ లోవర్ బౌండ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సిన్స్ ఇట్ రిప్రజెంట్స్ ద అప్పర్ అండ్ ద లోవర్ బౌండ్ ఆఫ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ algorithm, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు నేను చెప్పింది కదా, సో బిగ్ ఓ ఏమో వర్స్ట్ కేస్, ఒమేగా ఏమో బెస్ట్ కేస్, థీటా ఏమో యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ algorithm. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు మనం దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూసుకుందాం. సో ఇప్పుడు మనము థీటా నొటేషన్కి గ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ థీటా నొటేషన్. First, as usual, normal graph with normal function f of n. So అది ఎలా డ్రా చేస్తాము, as input increases, time also increases. So first, okay, normal line, ఇక్కడ n which represents input, ఇక్కడ time. సో మన నెక్స్ట్ లైన్ ఏంటిది, f of n ని డ్రా చేయాలి. ఈ లైన్ మీరు ఎలా డ్రా చేసుకుంటారో అది మీ ఇష్టం. ఈ గ్రాఫ్ పర్టికులర్గా ఇలానే డ్రా చేయాలని రూల్ ఏం లేదు, అందుకే నేను మీకు ఈ ట్రిక్ చెప్తున్నాను అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎన్, నేను ఈ లైన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ అప్ టు యూ, ఇలా పెట్టుకుంటారా స్ట్రైట్గా పెట్టుకుంటారా అని. ఇలా పెట్టుకుంటే ఏంటంటే లోవర్ అండ్ అప్పర్ బౌండ్ ఫంక్షన్ని కొంచెం క్లియర్గా చూపించచ్చు అనమాట, అంతే. సో ఫస్ట్ ఏం లైన్ డ్రా చేసాము, ఎఫ్ ఆఫ్ ఎన్ డ్రా చేసాము. యాజ్ యూజువల్ దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ వేర్ ఎఫ్ ఇస్ ద ఫంక్షన్ అండ్ ఎన్ ఇస్ ద ఇన్పుట్. సో ఎఫ్ ఆఫ్ ఎన్. సో ఫస్ట్ మనము లోవర్ బౌండ్ డ్రా చేసుకుందాం. సో ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ దిస్. సో నేను ఇలా అని నా లోవర్ బౌండ్ని డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇందులో లోవర్ బౌండ్ కూడా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అప్పర్ బౌండ్ కూడా ఉంటుంది కదా. సో లోవర్ బౌండ్ నేను డ్రా చేసుకున్నాను. దీన్ని నేను సిజీ ఆఫ్ ఎన్ అని అన్నాను, C1G ఆఫ్ ఎన్ అంటాను. C1 ఎందుకంటే దీనిలో లోవర్ బౌండే కాదు అప్పర్ బౌండ్ కూడా ఉంటుంది, దానికి కూడా ఒక కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో అందుకే నేను దీన్ని C1గా తీసుకుంటున్నాను. ఇప్పుడు అప్పర్ బౌండ్ డ్రా చేద్దాం. సో ఇది అప్పర్ బౌండ్, ఇది C2G ఆఫ్ ఎన్. ఓకే, ఇందులో ఏం లేదు, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఎఫ్ ఆఫ్ ఎన్ తీసుకున్నాను, ఆ తర్వాత ఒక లోవర్ బౌండ్ డ్రా చేశాను C1G ఆఫ్ ఎన్, తర్వాత ఒక అప్పర్ బౌండ్ డ్రా చేశాను C2G ఆఫ్ ఎన్. సింపుల్, ఓకే, నథింగ్ కాంప్లెక్స్. సో దీనిలో యాజ్ యూజువల్ మన బిగ్ ఓకి అండ్ ఒమేగాకి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా చెందిందో దీనిలో కూడా ఫస్ట్ లైన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతావన్నీ సేమే ఉంటాయి. సో అదేంటో చూద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్, మళ్ళీ దీనికి ఒకటే ఎన్ నాట్ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ హియర్. సో దిస్ ఇస్ ఎన్ నాట్. ఓకే, ఈ పాయింట్ నుండే లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనము నార్మల్గా
ఒమేగా బిగ్ ఓలో అయినా ఒమేగాలో అయినా ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ గ్రేటరా లెస్సరా అని చూపించాము. దీనిలో కూడా అదే స్టెప్ చేస్తాము. సచ్ దాట్ ఫస్ట్ లోవర్ నుండే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఇట్ షుడ్ బి 0, కంపల్సరీ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోయెస్ట్ వాల్యూ ఏంటిది ఇప్పుడు? లోవర్ బౌండ్ కదా. లోవర్ బౌండ్ ఏంటిది? C1 G of n. C1 G of n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది లోయెస్ట్. దీని తర్వాత ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది మళ్ళీ C2 G of n. C2 G of n. అర్థమైందా? నో రాకెట్ సైన్స్ ఇక్కడ. నార్మల్ మనము రిప్రజెంట్ చేసే ఒమేగా అండ్ బిగ్ ఓ నొటేషన్ ఫంక్షనే ఇక్కడ చూపిస్తున్నాము. ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ C1 G of n. దిస్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎన్. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ C2 G of n. సో ఇదే మనం ఇక్కడ చూపించాం. ఓకే, సింపుల్. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ జస్ట్ మనకి 2 లైన్స్ వచ్చాయి అంతే. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఒమేగాలో ఇంకా బిగ్ ఓలో ఎలా చేసామో ఇది కూడా అలానే చేయాలి. సో మళ్ళీ మన నెక్స్ట్ది ఏంటిది? వేర్ C1, C2 అండ్ n ఆర్ రియల్ నంబర్స్. ఇక్కడ C1 కూడా ఉంది, C2 కూడా ఉంది. సో మనం రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ n0 is greater than or equal to 1 as usual. n0 ఎందుకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి? సమ్ వాల్యూ మినిమం 1 అయినా ఉండాలి కదా ఈ ఫంక్షన్ ఇలా అప్పర్ బౌండ్ ఆర్ లోవర్ బౌండ్ అవ్వడానికి. ఇన్పుట్ ఖచ్చితంగా 1 ఉండాలి. ఇన్పుట్ అసలు లేకపోతే ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది? సో n0 is greater than or equal to 1. అగైన్ n is greater than or equal to n0. సో ఈ n0 అన్నది జస్ట్ మనకి లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఫంక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయని మాత్రమే. మన ఇన్పుట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యారోస్ ఇక్కడ మూవ్ అవుతున్నాయి. సో యాజ్ ఇన్పుట్ ఈస్ ఇంక్రీజింగ్, టైమ్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో n is always greater than n0. And when all these functions are satisfied, that is when 0 is less than or equal to C1 G of n less than or equal to f of n less than or equal to C2 G of n, and C1, C2, n are real numbers with n greater than or equal to 1 and n greater than or equal to n0, then it is said to be theta notation. So f of n is said to be in theta notation. దీన్ని ఎలా చూపిస్తామంటే f of n is equal to theta of g of n. Okay, so this is it. So this is all about theta notation. ఇప్పుడు ఆ ఈక్వేషన్ని మనం చూద్దాము. Now you'll understand it easily. యాక్చువల్లీ ఈ గ్రాఫ్ని ఫాలో అవ్వకండి. దిస్ ఇస్ రాంగ్ గ్రాఫ్, ఇది కరెక్ట్ గ్రాఫ్. ఓకే, సో అందుకే నేను ఇక్కడ క్లియర్గా డ్రా చేశాను. యా, ఇక్కడ సో థీటా ఆఫ్ g of n is equal to f of n such that there exist positive constants C1, C2 and n0 such that 0 less than or equal to C1 G of n. సేమ్ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, C1 0 less than or equal to C1 G of n. ఓకే, less than or equal to f of n, less than or equal to f of n, less than or equal to C2 G of n, less than or equal to C2 G of n for all n greater than or equal to n0. ఓకే, n greater than or equal to n0. సింపుల్గా ఉంది కదా. అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. చెప్తున్నాను కదా, మీరు అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్, అప్పర్ అంటే అప్పర్ ఒక లైన్ గీయాలి, లోవర్ అంటే లోవర్ ఒక లైన్ గీయాలి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మేము మీ ఓన్గా రాసేసేయచ్చు. ఈ ఆన్సర్ అసలు బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా ఈజీ టాపిక్. సో ఇదొకటి చూసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చూడకుండా అసలు ఏం చదవకుండా నా క్లాస్ విని ట్రై టు డూ ఇట్ బై యోర్ సెల్ఫ్. మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు ఈ గ్రాఫ్ నుండే డైరెక్ట్గా వాల్యూస్ తీసి ఇక్కడ రాసేయచ్చు. ఓకే, సో యా, ఇది థీటా నొటేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఈ గ్రాఫే కాపీ చేసుకోండి, ఇది కాదు. యా, దిస్ ఇస్ ద కరెక్ట్ గ్రాఫ్.
ఐ మీన్ మీరు ఎలా డ్రా చేయాలంటే సచ్ దట్ ఒక పాయింట్ N0 రావాలన్నమాట, అంతే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం మిగిలింది? సో ఇప్పుడు బిగ్ ఓ నొటేషన్ అయిపోయింది, ఒమేగా నొటేషన్ అయిపోయింది, థీటా నొటేషన్ కూడా అయిపోయింది. బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటిది? అప్పర్ బౌండ్. ఒమేగా నొటేషన్ అంటే ఏంటి? లోవర్ బౌండ్. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? వర్స్ట్ కేస్ సినారియో, ఇదేమో బెస్ట్ కేస్. సో ఇదేంటిది? ఇదేమో రెండు ఉంటాయి, అప్పర్ అండ్ లోవర్ బౌండ్ అంటే యావరేజ్ కేస్. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటిది? లిటిల్ ఓ నొటేషన్. ఇది యాక్చువల్గా అసలు మెయిన్ అయితే ఈ 3 కానీ ఇది మన JNTU సిలబస్లో ఉంది, సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెట్స్ సీ దాట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ o, and little o notation is used to describe an upper bound that cannot be tight. In other words, loose upper bound of f of n. సో మనం నార్మల్గా అయితే బిగ్ ఓ నొటేషన్లో అప్పర్ బౌండ్ చూసుకున్నాం కదా. సో ఇదేం చెప్తుందంటే దీనిలో అప్పర్ బౌండ్ అంత టైట్గా ఉండదంట, దట్ ఈస్ అందులో లూజ్గా ఉంటుందంట అప్పర్ బౌండ్. అంటే లైక్ కొంచెం నార్మల్ ఉంటుందంట, లైక్ మరీ స్ట్రిక్ట్గా కాకుండా. సో అందుకే మనం లిటిల్ ఓ నొటేషన్ని యూజ్ చేస్తాం, వేర్ అప్పర్ బౌండ్ ఈజ్ నాట్ సో టైట్, మీన్స్ ఇట్ ఈస్ వెరీ లూజ్ అప్పర్ బౌండ్. సో లూజ్ అప్పర్ బౌండ్. ఓకే, సో ఇది దాని మ్యాథమెటికల్ మీనింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? Let f of n and g of n are the functions that map positive real numbers. సో ఫస్ట్ ఏమన్నాడు? f of n and g of n are, ఓకే రాస్తూ చూసుకుందాము, సో ఒక కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ ఏమంటున్నాడు? f of n and g of n are ఏంటంట? పాజిటివ్ రియల్ నంబర్స్. సో పాజిటివ్ రియల్ నంబర్స్. And then we can say that the function f of n is small o, I mean little o of g of n. మనం ఎప్పుడు చెప్పొచ్చు అంట f of n is little o of g of n అని? if for any real ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ ఏముంది? f of n is small o of g of n if ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఫర్ రియల్ పాజిటివ్ కాన్స్టెంట్ సి అంటే ఇఫ్ ఇక్కడ రాసుకున్నాం, ఇఫ్ సి ఇస్ బ్లర్ అయిందా? సి ఇస్ పాజిటివ్ కాన్స్టెంట్. సో సి ఇస్ పాజిటివ్ కాన్స్టెంట్. There exists an integer constant n0 is less than or equal to 1 అంట. n0 is less than or equal to 1. మనము మిగతా నొటేషన్స్లో ఏం చూసుకున్నాము? n0 is greater than or equal to 1, కానీ ఇందులో n0 is less than or equal to 1 such that f of n is greater than or equal to 0. సో f of n is greater than or equal to 0. సో మనము f of n is little o of g of n అని ఎప్పుడు చెప్తాము? c is positive constant, n is less than or equal to 1 and f of n is greater than 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనము దీన్ని లిటిల్ ఓ ఫంక్షన్గా చెప్తాము. ఓకే, సో ఇక్కడ మ్యాథమెటికల్ రిలేషన్ ఆఫ్ లిటిల్ ఓ నొటేషన్ ఉంది. సో యూజింగ్ మ్యాథమెటికల్ రిలేషన్ వీ కెన్ సే దట్ f of n is little o of g of n by means of, ఇక్కడ by means of ఏంటిది? లిమిట్ n tends to infinity f of n by g of n is equal to 0. ఓకే, ఇంతే. అండ్ ఈ లిటిల్ ఓ గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ లేదు. అండ్ యా ఇంతే. సో దీంతో అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ కంప్లీట్ అయిపోయింది టాపిక్. సో మనము నెక్స్ట్ క్లాస్లో డివైడ్ అండ్ కాంక్వర్ తోటి స్టార్ట్ చేయబోతున్నాము. అవి ఇంకా చాలా వెరీ ఇంపార్టెంట్ అవి. సో యా ప్లీజ్ వీడియోస్ అన్నిటినీ చూడండి.
అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యి ఉంటే కనుక నాకు చెప్పండి, నేను దాని మీద కూడా వీడియోస్ తీస్తాను. అండ్ నేను వీడియోస్ అన్ని సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల. నాకు తెలుసు ఎగ్జామ్స్ ఉన్నాయని. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అన్నిటినీ ఐ విల్ ఫినిష్ ఇట్. సో ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.